టుడే న్యూస్ ఛానల్. ఈరోజు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక నిరుపేద కళాకారుడు, ఒక టాలెంట్ ఉన్న పర్సన్, మంచి మంచి పాటలు, పాత పాటలు కావచ్చు, కొత్త పాటలు కావచ్చు, అన్ని పాటలు కలుపుకొని మంచి అద్భుతంగా పాటలు పాడటం జరుగుతుంది. అసలు ఈయన పాటల ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది, జీవిత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈరోజు ఎలాంటి పాటలు పాడబోతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. బాగా సార్. రైట్, మీరు పిలవగానే మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మట్టిలో మాణిక్యాలను కార్యక్రమంలో భాగంగా మట్టిలో ఉన్న ఏదైతే గ్రామ్య ప్రాంతాల్లో మంచి మంచి పాటలు పాడి టాలెంట్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వెలికితీసేందుకే మా ఛానల్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మీ పాటలు మేము వినడం జరిగింది కొన్ని ఛానల్లో. మళ్ళా ఇంకా మంచి మంచి పాటలు పాడి మీలో ఉన్న టాలెంట్ను ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మీకు మా కార్యక్రమానికి వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సంతోషం. ఇది పాటల కార్యక్రమం కాబట్టి ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్నాడు ఒక బ్రదరు. అతని పాట నాకు నచ్చింది, లోకానికి అందరికీ నచ్చింది. అది పాడాలనిపిస్తుంది నాకు. సరే, నేను పాడితే ఎలా ఉంటుందో చూడాలిగా ప్రేక్షకులు. రైట్, పాడు. రామా రామా రఘుకుల తిలకారా నిన్నెత్తి నిద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి నిద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, కోసల రామారా కౌసల్య రామారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి నిద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెలు మాలగా చేసి ఈ నగలే వేసదరారా, మల్లెలు మాలలు పెట్టి ఈ నగలే వేసదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడదరా, కోసల రామారా కౌసల్య రామారా. చాలా అద్భుతంగా పాడారు. పాట చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అది సార్, ప్రస్తుతానికి ఎవరి నోటి నుంచి విన్నా అన్నా కూడా ఇదే పాట. వాళ్ళకు మీరు పాడు ఏదైతే రామ అని పాడలేదో ఈ పాట చాలా అద్భుతంగా ఎక్కడ చూసినా ఇదే పాట పాడుతారు. ట్రెండింగ్ పాట, మంచి పాట ఎంచుకున్నారు మొదటి పాట. ఎందుకంటే నా గొంతులో ఎలా ఉంటుందో అని ఒక ప్రయత్నం. చాలా బాగుంది, సంతోషం. అసలు మీ జీవితం నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీరేం పని చేస్తారు, మీ యొక్క కుటుంబం యొక్క నేపథ్యం ఏంటి, పూర్తి వివరాలను ఒకసారి మా ప్రేక్షకులకు తెలియపరచండి. మా తండ్రి గారు అప్పుడు మాది నదిలో మునిగిపోయిన నందికొండ అనే గ్రామం, నాగార్జున సాగర్ నిర్మాణ ప్రాంతం ప్రారంభంలో. ఆ తర్వాత అందరూ లేచిపోతే ఒక 4-5 గ్రామాలు లేచిపోయాయండి. అక్కడ మిర్యాలగూడెం పక్కన, అదే ఇక్కడ నదిలో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు సుమారు 60 దాటింది నాగార్జున సాగర్. తల్లిదండ్రుల సమయంలోనే ఊరు మారింది. నందికొండలో నుంచి పైకి వచ్చాం. మా నాన్నగారు మాది 70 ఎకరాల పొలం నదిలో మునిగిపోయింది. అయితే ఎకరానికి 1000 రూపాయలు నిధి భాగంలో మాకు కట్టించారు నష్టపరిహారం. ఎకరానికి 1000. అంటే మేము పట్ల 70 ఎకరాలకు 150 ఎకరాలు కొట్టుకోండి, అక్కడ మిర్యాలగూడెం పక్కన బంజరు భూములు ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ వెళ్ళారు. నేనే వెళ్ళారు. మా నాన్నగారు కొన్ని 10 కుటుంబాలు నాగార్జున సాగర్ లో ఉన్నాయి, వాళ్ళు వెళ్ళలే. మా నాన్నకు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది. జాబ్ ఉండడం వల్ల ఆయన జాబ్ వచ్చింది. పోనీ మా నాన్న ముగ్గురు, ఇద్దరన్నా నీళ్ళని వెళ్ళండి రాని తమ్ముళ్ళు కూడా పంపించలేకపోయాడు అతను. ఇక్కడ ఒద్దుపట్ల ఇరిగేషన్ అని ఇక్కడ ఉంది, పుట్టంగండి అని ఒద్దుపట్ల. ఆ ఒద్దుపట్ల అనే గ్రామంలో మా నాన్న అప్పుడు నష్టపరిహారానికి డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులతో అక్కడ కొనుక్కున్నారు. 21 ఎకరం వచ్చింది 70 ఎకరాలకి. 20 ఎకరాలు అక్కడ కొన్నారు. 3 అన్నదమ్ములు పంచుకున్నారు మా నాన్నలు. ఇక మా నాన్నగారు ఇక కొంచెం
మేము 10 మంది సంతానం మా నాన్నకి సాధలేక ఆ రోజుల్లో 5,000 10,000కి అమ్మేశాడు. మాకు కూడా జ్ఞాపకం లేదు అమ్మిన విషయం. ఇక మేము పెరిగే టయానికి మాకు ప్రపంచ జ్ఞానం వచ్చేటప్పటికే మాకంతా నిరాధారం అయిపోయింది. ఇక మేము చిన్నతనం నుంచి ఆ హోటల్లోనూ అక్కడో ఇక్కడో పని చేసుకుంటూ అలా పెరిగి తెలుగు మీడియం 3వ తరగతి వరకే చదివాను. ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల అప్పట్లో ఆ 3వ తరగతి చదవడం వల్ల కొంత అక్షర విజ్ఞానం నాకు సంక్రమించిందని నేను అనుకుంటున్నాను. సరే, మీరు 3వ తరగతి మీ గతంలో ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ కింద వేరే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మీరు పాటల రంగానికి రావడం కారణం ఎవరి ద్వారా? మీరు అంటే పాటలు పాడడానికి కారణం ఏంటి? మా తండ్రి గారు కూడా కళాకారుడే, అయితే డ్రామా కళాకారుడు. ఇట్లా వాట్సాప్ లో డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ మమ్మల్ని పోషించుకుంటూ డ్రామా కళాకారుడు. అతను కళ ఉంది, కానీ భగవంతుడు అది ఎవరికి ఇచ్చే వరం వాళ్ళు ఇస్తారంటే ఆయన జీవితంలో కూడా ఉంటుంది. మా తండ్రి గారి వల్ల కూడా కొంత వచ్చింది. నా ప్రయత్నం కూడా కాస్త పట్టుదలతో ఏదైనా కొత్త సినిమా వచ్చినా ఏదొచ్చినా ఆ రోజుల్లో ఆ పాటలు నేర్చుకోవడం, పాడటం, వినికిడి జ్ఞానం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగంగా ఏ పాట నేర్చుకున్నారు, ఏ పాట పాడారు? మొట్టమొదటిగా నేను స్కూళ్ళల్లో ఎక్కువగా రంగుండేవుడు అనే సినిమా వచ్చింది. మేము పిల్లలప్పుడు స్కూళ్ళల్లో ఎక్కువ పాడించేవాళ్ళు ఈ పాట. ఒకసారి ఆ పాట పాడించండి. సుశీల గారు పాడారు. ఆకాశం ఉన్నదే కోసం ఓజాబిని వెన్నెలాకాశం ఉన్నదే కోసం ఎదురు చూసింది ఎదుర కాసింది కనుల నీ కోసమే వెలుతురైదావోయి వెలుగులు తేవోయి ఓజాబిని వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం. అప్పుడు సన్నగా ఉండేది గొంతు, సుశీల లాగా. స్కూళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయిన హెడ్ మాస్టర్ వాళ్ళు పిలిపించి పాడించుకునేవాళ్ళు అప్పట్లో. అయితే ఆ రకంగా సినిమా పాటలు చిన్నతనం నుంచి విన్న పాట మళ్ళీ వెంటనే పాడగలిగే శక్తిని ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఇవాళ మీరు పాట పాడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే ఏదో ఒక తెలియని ఒక ఆకర్షణ పాట. చాలా మీ పాట పాడుతుంటే మీ పాటను వినే విధంగా ఆకర్షణిస్తుంది. ఎందుకంటే ఆ వాయిస్ భలేగా ఉంది. మీ వాయిస్ ఒక బేసిక్ వాయిస్ ఇలా ఇంత ఉంటే ఇలా అనిపిస్తుంది అన్నట్టు. ఇలాంటి వాయిస్ ఒకటి పాటను ఇలాంటి పాటలను ఆ రాగానికి మీ వాయిస్ కి చాలా అద్భుతంగా జరిపింది. సూపర్ ఉంది. ఇంకొక అభిప్రాయం సార్ నాది, పూర్వం సంగీతానికి ఇప్పటి సంగీతానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావుడు, ఆయన ఈశ్వర అంశ, ఆయన అంశతో జన్మించాడు. శంకరుడు ఈ బాలసుబ్రహ్మణ్యాన్ని సృష్టించాడు. ఘంటసాల గారు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే గాన గంధర్వుడు, మధుర గాయకుడు, అమర గాయకుడు అని అతనికి పేరుంది. అందులో ఆయన పాడే ప్రతి ఒక్క పాట, ఏ ఒక్క పాట కూడా అమృత ధారలే. మీరు ఘంటసాలను గుర్తు చేసిరు కాబట్టి ఒక్కసారి ఘంటసాల గారు పాడిన పాట పాడింది. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోరాజా, ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళు శిలపైన శిల్పాలు చెప్తే నేను పాటతో ఒక శిల్పాన్ని తీసుకొచ్చి చాలా ఈ అద్భుతమైన పాట పాడి ఇలాంటి పాటలు మీరు ఎట్లా నేర్చుకున్నారు, అసలు ఎట్లా సాధ్యమైంది? మీరు ఎప్పుడో పాట ఇది. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి. గడ్డపారని గాలికి ఎగిరిపోతుంటే గడ్డి పరక నా గతి ఉందని మొదపెట్టుకున్నట్టు, సరే హేమాహేమీలు ఎందరో ఉన్నారు, డిప్లొమా పొంది మహనీయులు ఎందరో ఉన్నారు, అందరూ సినిమా వరకు వెళ్ళగలరా? అంతా లలాట లిఖితాం భేకాం పరిమాష్టమున సఖ్యతి. పెద్దలు అన్నారు, నొసట రాసిన రాత ప్రకారమే మా మంచి జీవితం కొనసాగుతుందనే ధర్మాన్ని మనం మనసులో ఉండాలి. ఎందుకంటే వాడికి వచ్చింది నాకు రాలేదే, నా జీవితం ఇక ఇంతేనా అని ఎప్పుడు అపోహ గాని మనసులో ఇబ్బందికరమైనటువంటి ఒక భావాలు మీలో రాకూడదు. పూర్వం నుంచి కూడా మనకి ఇంతేనేమో కానీ ప్రయత్నాలు చేశా, పాడుతా తీయని అవ్వని ఇవ్వని ప్రయత్నం చేశాను కానీ అది సామాన్య ప్రయత్నమే తప్ప అది భారీ లేదు. అసలు ఎందరో పాటల పోటీలలో పాల్గొనలే. పాటల పోటీలకు పోతాను సార్. మరి ఆ పాటల పోటీల వల్లనే ఈనాడు నా కుమార్తె పెళ్లి చేసుకున్నా. 5 లక్షల దాకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏదో ఒక ప్రైజ్ తెచ్చుకొని అందులో నేను పాటల పోటీలకు పోతే ఆ పోటీలకు తగ్గ పాటలే నేను ఎన్నుకుంటా. ఎందుకంటే స్వాతి కిరణంలో ఒక సాంగ్ ఉంది, సంగీత సాహిత్య సమలంకృతి అనే పాట. ఒకసారి ఆ పాట పాడు. దానికి నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తుంది. అయితే పాడిన పాట ఎక్కువగా ఒక ప్లేస్ లో పాడను. అదే ఒక పాట పాడిన పాట పాడరు, అది కొత్త పాట పాడుతుంటారు. నిగమ పదని నిదప మగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, ఏ భారతి మనసా స్మరామి, ఏ భారతి మనసా స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి, సంగీత సాహిత్య సమలంకృతే. అద్భుతంగా ఉంది, అద్భుతంగా చాలా సూపర్ ఉంది. సంగీతం, ఆ సంగీతం పాడుతా ఉంటే చాలా ఇనసొంపుగా ఉంది. చెప్తారు, చాలా బాగుంది మీ పాట, మీ రాగము సూపర్, చాలా అద్భుతం అన్నట్టు. ఈ శుభ సందర్భంలో కనక దుర్గా, అందాల కనక దుర్గా, ఓహో కనక దుర్గా, అందాల కనక దుర్గా, చల్లగరావేలా మెల్లమెల్లగరావేలా, చల్లగరావేలా మెల్లమెల్లగరావేలా, ఓహో కనక దుర్గా, అందాల కనక దుర్గా, చల్లగరావన్నా మెల్లమెల్లగరావన్నా. శుక్రవారము నాడు నీకు 1,00,000 పూజలే తల్లి నిత్యజ్యోతులే, శుక్రవారము నాడు నీకు 1,00,000 పూజలే తల్లి నిత్యజ్యోతులే, భక్తులంతా కలిసి నీకు భజన చేసెదరే, సేవ చేసెదరే,
చల్లగరావన్నా మెల్లమెల్లగరావన్నా ఓహో కనక దుర్గా అందాల కనక దుర్గా చల్లగరావేలా మెల్లమెల్లగరావేలా అమ్మవారిని స్మరించుకున్నాం. సూపర్ సూపర్. మొట్టమొదటి సీజన్ కాబట్టి అవును సార్. బోనాలకు సంబంధించిన పాట ఇదైనా ఒక పాట, మంచి పాట పాడు. బోనాల పండుగ అంటే నాకు జానపదం తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్నాను నేను. ముందే ఇక్కడ పెరిగాను. అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు, నాగార్జున సాగర్. తెలంగాణలో పుట్టుంటే కనీసం ఆ జానపద సంస్కృతి నాకు బాగా ఒకరిని చూసి విని 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 పాడుతుంటే విని బాగా ప్రాక్టీస్ అయ్యేది. ఉన్న జానపదం కూడా అమ్మ బయలునాది జగదీశ్వరి బయలునాది, అమ్మ బయలునాది జగదీశ్వరి బయలునాది, అందరూ సిద్ధంగా ఉండండి సోదరి, అందరూ సిద్ధంగా ఉండండి సోదరి, మనమంతా బోనాలు ఎత్తుకుందామమ్మ అంటూ ఇప్పుడు తెలంగాణలో ఉంటే ఈ జానపదం నాకు బాగా కంఠస్థం అయ్యేది. అయితే అందుకని సకల దేవతల సకల గ్రామ దేవతల సమాహారం కనకదుర్గ. పండుగ సీజన్ అవునండి. పాటలకు సిద్ధమవుతారు, పూజలు అదే అని కొత్త కొత్త పాటలను పాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పాట లేనిదే భక్తి లేదు. అందులో భాగంగా కూడా మీరు చాలా బోనం పాట, మంచి పాట ఎంచుకున్నారు. సూపర్, చాలా బాగుంది. ఈ నేపథ్యంలో మీ పాటల ప్రస్థాన జీవితంలో మీరు మొదటగా అసలు ఈ పాటల రంగంకి రావడానికి కారణం ఏంటి? ఈ పాటల రంగాన్ని ఎందుకు తెలుసుకున్నారు? ఎవరి మీ ఆదర్శంగా తీసుకొని మీరు ఈ పాటలు పాడుతున్నారు? ఈ పాటలు అనేవి ప్రవృత్తి, వృత్తి కాదు. ప్రవృత్తే నాకు భగవంతుడు పాడే జీవకళను ప్రసాదించాడు. అందరూ పాడతారు కానీ జీవకళ కొందరికే ఉంటుంది. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు సార్. జీవకళ ఉంటేనే మాధుర్యం ఉంటుంది, వినే వాళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుందని నా భావన. చిన్నతనం నుంచి కూడా నేను ఏ దేవతల్ని కోరలేదు. ఏ జన్మలోనో శివుడికి అభిషేకం చేసి ఉంటా. ఈ జన్మలో ఆ గాత్రాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు, మహేశ్వరుడు. అతనికి కృతజ్ఞతలు. కానీ టాలెంట్ ఉన్నవాడు పేదవాడు ఉంటే అభివృద్ధి కాలేడు సార్. ఇది మటుకు సత్యం. కొంచెం ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయిలోనో, ఒక ఆర్థిక పరంగా శిఖరాగ్ర స్థానంలోనూ ఉన్నవాళ్ళు కొంచెం అభివృద్ధి కాగలరు. నిరుపేదవాడికి ఏ టాలెంట్ ఉన్నా, ఏ రంగంలో టాలెంట్ ఉన్నా డెవలప్ కాడు. అతన్ని ఎవరైనా పక్కవాడు కూడా అలాంటి కళాకారు ఉంటే అతను ముందు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తారు కొందరు. ఇది మటుకు నేను కొన్ని సవి చూశాను నా జీవితంలో. అట్లా జరుగుతుంది సార్. ఏం చేయమంటారు, అలా ఉంది పరిస్థితి. మీరు ఈ పాటల కాంపిటీషన్ లో ఎప్పుడైనా వెళ్ళడం జరిగింది? ఆ పాటల పోటీలకు వెళ్తుంటాను సార్. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పాటల పోటీలు పెడుతుంటారు. మొట్టమొదటి నా పాటల పోటీలో పాల్గొన్నది మాచర్లే, గుంటూరు జిల్లా, పల్నాడు. ఒకసారి ఆ పాట పాడించాడు. ఆ పాట పాడమంటారా? ఆ శ్రీరామదాసులో అల్లా అనే పాట ఒకటి ఉంది. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాగణాగణుడు ఎవడు, అల్లా సత్యమున అల్లారు ముద్దుగా అలరారు వందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగా కయింకెవ్వడు, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మా పాప మపనీప మపనీప మప సమీప మాపమా శ్రీరామ, మా పాప మపనీని పని సాది సని సని పని పాని సనిపమా.
కోదండ రామ మా పని సరి సారి సీతారామ సీతారామ మా పని సరి సారి సరి మరి సరి పమ ఆనంద రామ మారి మరి మరి సరి మా రి మరి సరి మా సపమా రామ సపమా రామ పావన నామ. సూపర్ సూపర్ సూపర్. ఈ పాట సినిమాలో ఏ విధంగా పాడారో మీరు అంతే అద్భుతంగా పాడారు. అన్ఎక్స్పెక్టెడ్ సార్. అసలు మీరు ఈ పాట ఎవరు పాడారు తెలుసా మీకు? జేసుదాస్ గారు, ఈ హరిహరన్ శంకర్ మహాదేవన్, నాగేశ్వరరావు గారు అది ఒక సిచ్యువేషన్ లో పాడుతుంటారు ఈ పాట ఒక సందర్భంలో. అవును సార్. నాగార్జున నాగేశ్వరరావు గారు ఉంటది ఈ పాట. భక్త కబీర్ దాస్ భక్త రామదాసు ఇద్దరు కలిసి పాడేది. చాలా అద్భుతంగా పాడారు ఈ పాట. కొన్ని మర్చిపోయి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ మీరు వస్తారని నేను ఊహించలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఏదో కొంచెం తప్పులున్నా ప్రేక్షకుల